కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకులు ఉన్నారు. అన్న ఏంటి చాలాసేపు చర్చించారు, కేటీఆర్ కూడా మీటింగ్కి చాలాసేపు ఉన్నారు. ఏం చర్చించారు, అసలు కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ల వల్ల ఎలా ఉండబోతుంది? కొత్తగా వచ్చిన లేబర్ కోడ్లు 29 కార్మిక చట్టాలని రద్దు చేసి ఈ 4 కోడ్లు తీసుకొచ్చిండ్రు. ఇవి కార్మికులకు తీవ్రమైన అన్యాయాన్ని చేస్తాయి. కార్మికుల భవిష్యత్తుకి ఇది గొడ్డలిపేట లాంటివి. అందుకని బీఆర్టీయూగా మేము భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా కేటీఆర్ గారిని, అదే రకంగా అనేక మంది పెద్దల్ని, వినోద్ గారు, వినయ్ భాస్కర్ గారు, మల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరినీ కూడా, దేవి ప్రసాద్ గారు, వీళ్ళందరినీ పిలిపించి అనేక ట్రేడ్ యూనియన్లని, అనుబంధ సంఘాలందరినీ కూడా పిలిచి దీని మీద విస్తృతమైన చర్చ జరిపాం. దానికి కేటీఆర్ గారు వచ్చారు. అందరూ మాట్లాడింది కేటీఆర్ గారు విన్నారు. అంతిమంగా ఈ లేబర్ కోడ్లు తీవ్రమైన నష్టం చేస్తాయని తను గతం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా ఈ రోజు ఏంటంటే బాగా రియాక్ట్ అయిపోయి దీన్ని ఆపేటందుకు మనం ఎంత పెద్ద ఎత్తు పోరాటానికైనా మనం సిద్ధమవుదాం అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా అండగుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఇప్పుడు బీఆర్టీయూగా అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున సదస్సులు పెడతాం. కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకుపోతాం. బీజేపీ ఈ ఈజీ బిజినెస్ అనే పేరుతోటి బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడి కార్మికులకు అన్యాయం చేసే ఈ 4 లేబర్ కోడ్లను ఆపే వరకు కూడా పోరాటాన్ని కొనసాగించాలని ఇలా రౌండ్ టేబుల్ సమావేశం మన తెలంగాణ భవన్లో జరిగిన దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరేమో లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు నష్టం అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనివల్ల పారదర్శక పెరుగుతుంది, కార్మికులకి ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు మరి దానికి? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇలా నమ్మబలుకుతూ ఉంది. ఎందుకనంటే ఇవాళ ఈజీ బిజినెస్ కోసం లేదా దేశ అభివృద్ధి కోసం మల్టీనేషన్ ఇన్వైట్ చేయడం కోసం ఈ కార్మిక చట్టాలని మార్చాల్సిందే అని చెప్పేసి చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఈ చట్టాల లోతుల్లో పోయి అధ్యయనం చేస్తే ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా వాళ్ళు ఏమీ తెలవనట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చట్టాల వల్ల తీవ్రమైన నష్టం ఉంది. నేను ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ఇలా 8 గంటల పని విధానం, ఒక రోజుకు 8 గంటలు పనిచేస్తే, అంతకు మించి మేము పనిచేస్తే ఓటీ వస్తుంది. ఇలా వారం రోజుల తర్వాత 48 గంటలు దాటితే ఓటీ అమలు జరుగుద్ది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఏమున్నది? 4 రోజులు గట్టిగా పని చేయించుకుంటాడు, 5వ రోజున పని చేయించుకోడు. అంటే అతనికి అవసరం ఉన్నప్పుడు పని చేయించుకొని అవసరం లేనప్పుడు కార్మికుని బజారుకి పంపుతాడు. ఈ ఉదాహరణకు ఉదయం వచ్చిన కార్మికుడు 3 గంటలు పనిచేసి ఇంటికి పోతే వాడికి ఇంకో పని ఎట్ట దొరుకుతుంది? ఆ రోజు ట్రాన్స్పోర్ట్ వచ్చిపోయిన ఖర్చులు ఉంటాయి, ఆ రోజు ఇంకొక పని దొరకదు. కాబట్టి వాడు నష్టపోతాడు. అంటే 8 గంటల పని విధానం సంపూర్ణంగా ఇది రద్దు అవుతుంది. అట్నే ట్రేడ్ యూనియన్ యాక్ట్లో ఉన్నాం. ట్రేడ్ యూనియన్లో ఈరోజు అనేక సౌకర్యాలు, ట్రేడ్ యూనియన్ల ద్వారా కొట్లాడటం, ఏదో ఒకటి అడగటం, సమస్య వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయడం, ఇట్లాంటివి ఉండేది. ఆ ట్రేడ్ యూనియన్ల చట్టాన్ని కానీ ట్రేడ్ యూనియన్ల వ్యవస్థని కానీ నిర్వీర్యం చేసేటట్టుగా ఇందులో కోర్సులో ఉన్నాయి. అది ఇక బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెబితే ఎవడన్నా నమ్మేటోడు ఉంటే నమ్ముతాడు. కానీ కార్మిక వర్గం నమ్మడానికి సిద్ధంగా లేదు. కార్మిక వర్గం పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు కలిపి దీన్ని ఇలా వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈవెన్ బీజేపీకి సానుకూలంగా ఉండే బీఎంఎస్ కూడా ఇలా ఈ పోరాటాల్లో కలిసి రావడానికి సిద్ధంగా ఉంది. ట్రేడ్ యూనియన్లు నిర్వీర్యం చేసే కుట్ర ఏమైనా జరుగుతుందంటారా? ఏం చెప్పబోతున్నట్టు? కేవలం కార్పొరేటర్లకు పెద్దపీట వేసి కార్మికులకు సంబంధించి అన్యాయం చేసే విధంగానే లేబర్ కోడ్లు ఉన్నాయి ఏం చెప్తున్నారు మొత్తానికి? మేము చెబుతుంది అదే. ఇలా 1926 అంటే స్వతంత్రం రాకముందే కార్మికులకి హక్కులు కావాలని ఆయన బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ 1926 అని చెప్పేసి ఎలక్షన్స్ కోడ్, ఏదైతే ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ కోడ్ ఉందో దాన్ని కూడా ఇలా రద్దు చేస్తున్నారు. 29లో అది కూడా ఉన్నది. ఇప్పుడు అది రద్దు అయిపోయిన తర్వాత ఇంకా మాట యూనియన్ పెట్టుకోవడానికి హక్కు ఉండదు, నెగోషియేషన్ చేయడానికి హక్కు ఉండదు. నెగోషియేషన్ చేసిన తర్వాత ఏదన్నా తేడా వచ్చేస్తే స్ట్రైక్ చేస్తామని చెప్పడానికి స్ట్రైక్ చేయడానికి లేదు. దీంట్లో సెంట్రల్ పాయింట్లో ఒక పాయింట్ పెట్టిండు. ఏం పెట్టిండు అని అంటే నెగోషియేషన్ చేసుకొని యజమాని ఫైనల్ చేస్తాడు అని అన్నారు. ఇక యజమాని ఫైనల్ చేస్తారు అన్న తర్వాత నెగోషియేషన్ అర్థం ఏముంటుంది? ఇంకా నెగోషియేషన్ అంటే ఇద్దరు మాట్లాడుకొని ఒక ఒప్పందానికి రావడం. ఆ ఒప్పందం అనే పదమే తీసేసిండు. ఇంకా క్లియర్గా చెబుతున్నాను, చాలామంది లోతుగా దీన్ని అధ్యయనం చేయడం లేదు. అసలు లేబర్ డిపార్ట్మెంట్ అనే వ్యవస్థనే రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉండకుండా చూస్తూ ఉంది. దీని శ్రమశక్తి నీతి అనే దాంట్లో అదొక కీ పాయింట్. ఇవాళ కర్మ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి, మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి, కార్మిక చట్టాన్ని, ఈ లెజిస్లేటివ్ రైట్ ఏదైతుందో దాన్ని పోగొట్టే ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది మరి ట్రేడ్ యూనియన్ల దగ్గరికి కార్మికులు పోకుండా, ఒకవేళ కార్మికులకు సంబంధించి యాజమాన్యానికి కార్మికులకు ఏమన్నా
ఇష్యూ అయితే మరి కార్మికులు ఎవరి దగ్గర ఏం పోవాలి? లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చట్టాలు అమలు చేస్తే ఈ వ్యవస్థ అంతా ఎడిపోతుందంటే అల్టిమేట్గా తిరిగి బానిస వ్యవస్థ వైపు పోతుంది. అంతిమంగా ఏదో ఒక రోజు అసంతృప్తి వస్తుంది. అసంతృప్తి వస్తే మళ్ళా కదలిక, కొట్లాట, అది దుమ్మి పద్ధతుల్లో ఉండటం అనేది ఉంటుంది. అదంతా చరిత్ర ఇంతకుముందు చెప్పింది. ఆ పోరాటాల ఫలితమే ఈ చట్టాలు వచ్చినాయి. ఎవడు దయాదాక్షిణ్యాలతో ఇవ్వలే ఈ చట్టాలు. కార్మికులు వాళ్ళకు వచ్చిన కష్టాలు, అసంతృప్తులతోటి కొట్లాడిన ఫలితంగా యజమానులు, ప్రభుత్వాలు కార్మిక సంఘాలతోటి, కార్మికులతో చేసుకున్న ఒప్పందాల యొక్క ఫలితమే ఈ చట్టాలు. మళ్ళా తిరిగి ఇప్పుడు ఈ చట్టాలను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్లా ఉంది మరి? కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా లేబర్ కోడ్లను అమలు చేసే విధంగా కూడా తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. పార్టీ పరంగా కానీ లేకపోతే ఇతర ట్రేడ్ యూనియన్లతో కూడా కలిసి పోరాటం చేస్తుంటారు. ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసలు? డెఫినెట్గా బీజేపీకి మందబలం ఉంది. అదొక టెక్నికల్గా సత్యం. ఈ మందబలంతో తను ఇలా కార్మిక వర్గాన్ని అనగదొక్కి వాళ్ళతోటి లాభాలు తీసుకొని బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడాలనే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దేశభక్తి లేదు, దాని బొంద లేదు. కేవలం ఇవాళ బడా పెట్టుబడిదారులకు ఎట్ట ఉపయోగపడాలన్నదే బీజేపీ సిద్ధాంతం. అందుకనే ఈరోజు డెఫినెట్గా దీనికి వ్యతిరేకంగా ఎంత తెగించి కొట్లాడాలో అంత తెగించి కొట్లాడటానికి కార్మిక వర్గం సిద్ధమవుతా ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్త లేబర్ కోడ్ తీసుకొచ్చిందో అది కేవలం కార్మికుల పొట్టకొట్టే విధంగా ఉందని చెప్పేసి చెప్తున్న విషయం. మరో పక్కన కనీసం స్ట్రైక్ చేసే హక్కు కూడా లేకుండా, అంటే ట్రేడ్ యూనియన్లు మొత్తం నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్లు అయితే కనబడుతున్నాయి. సో ఖచ్చితంగా పార్టీ తరపున మొత్తం ట్రేడ్ యూనియన్లు అన్నీ ఏకీకృతం చేసి అందరి సంఘాలను ఒకే గొడుగు కింద తీసుకొచ్చి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. గతంలో ఉన్న 1926లో ఉన్న లేబర్ కోడ్కి సంబంధించి అప్పుడున్న కార్మిక చట్టాలన్నీ తీసేసి కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీలకు, బీజేపీ అంటేనే కార్పొరేట్ శక్తులకు పనిచేస్తుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. సో బీజేపీ అంటే కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే పనిచేస్తుంది. సామాన్య జనాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు అయితే గతంలో కూడా చూసినట్టు మనకు కార్మిక నాయకుడు చెప్తున్న పరిస్థితి ఏంటంటే గతంలో కూడా మనకు చాలా వరకు వ్యతిరేక చట్టాలు అయితే తీసుకొచ్చిన పరిస్థితి. సో ఈ వ్యతిరేక చట్టాలకు సంబంధించి, లేబర్ కోడ్లకు సంబంధించి, కొత్తగా వచ్చిన లేబర్ కోడ్లకు సంబంధించి పార్టీ ఎప్పటికప్పుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కార్మిక నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.